మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కేసు దర్యాప్తులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. చట్టం అధికార పార్టీ కోలా, సామాన్య ప్రజల కోలా వేర్వేరుగా అమలవుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేసి పోలీసులు ఈ ఘటనలో మాత్రం స్పందించకపోవడం ఎందుకని ప్రశ్నించారు. దేశంలో మహిళల రక్షణ, బాలికల భద్రత గురించి పెద్ద ఎత్తున మాట్లాడే నాయకుల కుటుంబ సభ్యులే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, సామాన్యుడైనా కేంద్ర మంత్రి పుత్రుడైనా ఒకే విధమైన న్యాయం జరగాలని స్పష్టం చేశారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడేందుకు రాజకీయ ప్రభావం ఉపయోగించకూడదని హెచ్చరించారు. బండి సంజయ్ కుమార్ తన కుమారుణ్ణి రక్షించేందుకు అధికార ప్రభావాన్ని వినియోగిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేసు దర్యాప్తును బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ పార్టీ కో కన్వీనర్లు గడ్డమీది కృష్ణగౌడ్, లింగారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, నాయకులు ప్రభురెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన ఫోక్సో కేసు వచ్చి 24 గంటలు అయిపోయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నాడు అనేది మరి బహిర్గతమైంది. 24 గంటల లోపు కేసు అయినాక 24 గంటల లోపు అరెస్ట్ చేయాల్సిన సెక్షన్ను కూడా కప్పిపుచ్చి దానికి సిట్టు వేసి కాలయాపన చేసి, అంటే ప్రభుత్వము, చట్టము, అధికారుల కోతీరు, అధికార పార్టీ కోతీరు, పేదోడి కోతీరు అనేది మరి ఈరోజు రుజువైంది. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఆరోపణ ఉన్న సందర్భంలో మరి పోలీసులు ఫోక్సో కేసు ఎప్పుడైతే చేసిరో తక్షణమే బండి భగీరథను అరెస్ట్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మైనర్ బాలికను నమ్మించి మోసగించి అత్యాచారం చేసినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తా ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఈ రాష్ట్ర డీజీపీకి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక ఆడపిల్ల అన్యాయం జరిగిందని చెప్పేసి తల్లిదండ్రులు పోయి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే దరఖాస్తు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడానికి గంటలు 6.5 గంటలు దాదాపు పోలీస్ స్టేషన్ కాడ వెయిట్ చేయించి, మరి అంతకంటే ముందు 6 గంటల సమయంలో ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మన ముఖ్యమంత్రి తోటి బండి సంజయ్ తోటి మాట్లాడి కరీంనగర్లో ఆ సమయానికి 1 గంట ముందు మరి అమ్మాయి మీద కూడా కేసు వేయించే విధంగా, పిటిషన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసిరంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అదేవిధంగా ఈ బీజేపీ యొక్క ఫెవికాల్ బంధం అర్థమవుతా ఉంది. ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడమే ఎంతో అగౌరవంగా ఫీల్ అవుతారు. అట్లాంటి నాకు అన్యాయం జరిగింది మొర్రో అని చెప్పేసి 6.5 గంటలు వెయిట్ చేయించి దానికి ఒక ప్రతిచర్యగా ఏం చేయాలి, ఉల్టా కేసు ఎట్లా నమోదు చేయాలని చెప్పేసి ఆలోచనతోటే కరీంనగర్లో కేసు అదే రోజు మరి బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేసిందని చెప్పేసి చెప్పడం పోలీసుల యొక్క కుమ్మకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం, బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు ఒకరిని కాపాడుకున్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఇటు తెలంగాణ ప్రజలను పూర్తిగా అన్యాయానికి గురి చేస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే. ఇప్పుడు 4 రోజులు అవుతా ఉన్నది సుమోటోగా స్వీకరించి అప్పటికప్పుడు మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క పోలీస్ యంత్రాంగం ఎందుకు నిద్రపోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఏదైనా అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఏదైతే సోషల్ మీడియాలో ఏదైనా ప్రభుత్వానికో లేకపోతే నిజమైన హామీల మీద అడ్డగాలు మాటలు ఇచ్చి పక్కకు తప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి మీద పోస్ట్ ఇస్తే, మరి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వెంటనే అరెస్ట్ చేసి రాత్రి మగలనుకుంటే ఏ టైం దొరికితే ఆ టైంలో మరి కేసు పెడుతున్న పోలీస్ యంత్రాంగం ఎందుకు నిద్రపోతా ఉన్నది? ఒక ఆడపిల్ల అన్యాయం జరిగిందని సాక్షాత్ పోలీస్ స్టేషన్ పోయినా కానీ మరి వాళ్ళు చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. తక్షణమే లుకౌట్ నోటీసు జారీ చేసి ఈ దేశం నుంచి పారిపోకుండా చూసి బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేసి బండి భగీరథను మరి వారి మీద కేసు నమోదు చేసి రిమాండ్ పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సామాన్యునికి ఒక న్యాయం, కేంద్ర మంత్రి కొడుకు ఒక న్యాయమా అని చెప్పేసి ఈరోజు యావత్ లోకం ప్రశ్నిస్తా ఉన్నది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ గారు, మరి కొత్తగా మీరు సివి ఆనంద్ గారిని విజ్ఞప్తి చేస్తున్న ఇటీవల మీరు బాధ్యత తీసుకున్న పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉండాలంటే తప్పకుండా మీరు ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మరి ఆ భగీరథ్ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.
మరి మేము మీకు సిట్ అధికారిని నియమించారు. ఆ రితి రాజు గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు ఒక మహిళా ఆఫీసర్గా ఉన్నారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మరి మంచిది కాదు. ఆడపిల్లలను గౌరవంగా చూసుకున్నటువంటి సమాజం ఈ భారతదేశంలో స్త్రీలకు అత్యంత మరి గౌరవప్రదమైన స్థానం ఉన్నది. ఆ స్థానానికి న్యాయం చేయాలి. మరి స్త్రీలంటే పూజింపబడి దేశం కాబట్టి రితిరాజు గారి మీద నమ్మకం ఉంచి మరి మేమందరం కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. లేనట్లయితే ఈ పోలీసు వ్యవస్థ పూర్తిగా మరి అపనమ్మకం పాలవుతుంది. ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఆ భగీరథ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.